నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ గురించి మన ఛానల్ ఎంత కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందో అమరావతి గురించి కూడా బిగోల్ రీసెర్చ్ ఈ కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని రాడార్లో పెట్టింది. చాలా సైలెంట్గా మేము రీసెర్చ్ చేస్తున్నాం. అయితే రీసెంట్గా అమరావతి పరిపాలన ఏరియా యొక్క డిజైన్ ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఆ డిజైన్ ఆన్ పేపర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో రెండో మాట లేదు. కానీ కళ్ళకు కనిపించేది ఎంత ఇంపుగా ఉన్నా ఆ రాష్ట్రం యొక్క ప్రజలకు దీనివల్ల జరిగే లాభం ఏమి అనేది మన ఛానల్కి చాలా ముఖ్యం. కనుక మన ఛానల్ ఇన్వెస్టర్స్ లేదా బిల్డర్స్ లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లేదా వ్యాపారం చేసే వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. కనుక ఇవాళ మన ఛానల్ యొక్క వ్యూ, బ్లాక్ అండ్ వైట్ వ్యూ మీ ముందర పెట్టదలుచుకున్నాను. నా ప్రార్థన ఏమంటే మీరు ఎంతైనా ఆంధ్ర పిచ్చి ఉండొచ్చు, కానీ ఆ పిచ్చి ముదిరి మీ రాష్ట్రాన్నే మీరు ముంచొద్దు అని నా ప్రార్థన. ఇంకోటి ఏమంటే టీడీపీ పాలనపై నాకు భరోసా ఉంది, కానీ ప్రతి ఒక్క డిసిషన్పై నాకు మంచి అభిప్రాయం లేదు. టీడీపీ గవర్నమెంట్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపటం కూడా మన ఛానల్ పనే. కనుక ఇవాళ బ్లాక్ అండ్ వైట్గా అమరావతి డిజైన్, అసలు అమరావతి కోర్ క్యాపిటల్ రీజన్, అమరావతి ఆఫీస్ కాంప్లెక్స్, దీనిపై మనం ఇవాళ విస్తారంగా మాట్లాడదాం. నా ఫస్ట్ రియాక్షన్ ఏమంటే టీడీపీ ప్రభుత్వము లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్నే మళ్ళీ రిపీట్ చేస్తుంది. గమనించండి, లోకేష్ ఎంత ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ ఎక్కడెక్కడ చదివిండో మనకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో దక్షుడు అని అంటారు, అది మనకు తెలియదు. కానీ ఈ అమరావతి ఆఫీస్ డిజైన్ ఇలా రిలీజ్ చేసి ఈ డిజైనే ఒక రాంగ్ సంకేతం పంపిస్తుంది. సారీ, కానీ ఒక క్యాపిటల్ లెస్ స్టేట్ని మనం ప్రతిసారి ఎదుగుతున్నప్పుడు ఇలా అడ్డుకోవద్దు. కానీ ఆంధ్రప్రదేశ్ దృష్టి నుంచి ఈ డిజైన్ చూస్తే జిగుత్సాకరంగా ఉంది. సారీ, ప్రతిసారి సారీ చెప్తాను, కానీ స్పష్టమైన వ్యూ నేను ఇస్తాను. ఈ డిజైన్ అద్భుతం, కానీ జిగుత్సాకరం. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆంధ్ర వాళ్ళు కూడా యాజ్ ఏ తెలంగాణ పర్సన్ నేను హైదరాబాద్ను కూడా సమర్థించను, అలాగే అమరావతిని కూడా సమర్థించబోను. నా వ్యూని ఇగ్నోర్ చేస్తే రేపు రాబోయే సమస్యల గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి.
అమరావతి రాజధాని అందరూ ఒప్పుకొని తీరుతారు. కానీ పరిపాలన కోసం ఈ డిజైన్ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ తప్పటి అడుగులు వేస్తుంది. దానికి కారణాలు కూడా చెప్తారు. అసలు అమరావతి సడన్గా ఒక రాజధానిగా సృష్టించటం ఒక పెద్ద తప్పు అయితే, దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వాళ్లకు అక్కడ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి అది చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అమరావతి ఒక పాత సిటీని డెవలప్ చేసి రాజధానిగా డెవలప్ చేయటం లేదు. కాబట్టి ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ కనుక దానికి తగు జాగ్రత్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఇది నా మేజర్ కంప్లైంట్. అండ్ ఈ కంప్లైంట్ ఎంత తీవ్రమైన కంప్లైంట్ అంటే గవర్నమెంట్ తప్పకుండా ఆలోచించాలి. నాలాంటి వాడు ఒక విషయంపై ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే అది ఖచ్చితమైన తప్పే. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇంత స్పష్టతగా చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఇది తప్పే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకల్ టోపోగ్రఫీ ప్లస్ టైప్ ఆఫ్ పాపులేషన్ చూస్తే అవుట్ అండ్ అవుట్ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ ప్లస్ రూరల్ పాపులేషన్. ఆ రూరల్ కూడా ఎట్లా పాపులేషన్ అంటే ఈవెన్ తెలంగాణలో ఉన్నట్టు ఊళ్ళు కూడా ఉండవు. అంటే వాళ్ళ దగ్గర లేక కాదు, కానీ అక్కడొచ్చే ప్రకృతి విపత్తులను తట్టుకొని షిఫ్ట్ కాగల పాకలు ఎక్కువ ఉన్న ఊళ్ళు. అంటే బిల్డింగ్స్ కూడా ఉంటాయి, బ్రహ్మాండమైన బిల్డింగ్లు, బ్రహ్మాండమైన ఊళ్ళు కూడా ఉన్నాయి. కానీ అక్కడి నెట్ ఇన్కమ్స్, అక్కడ లైఫ్ స్టైల్ చూస్తే అక్కడ ఎప్పుడు ప్రకృతి విపత్తులకు అంటే ఇమ్మీడియట్గా ఖాళీ చేసిపోయే లాగానే జనాలు అక్కడ నివసిస్తూ ఉంటారు. కాబట్టి మనమందరము ఈ విషయాన్ని చాలా గమనించాలి. మనం ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా మనం చూసిన అగ్రికల్చర్ ఇన్కమ్ బేస్డ్ ఎకానమీ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. మనం అనంతపూర్, చిత్తూరు దగ్గర నుంచి విజయనగరం వరకు చూసిన ఆ ప్యాటర్న్ యూనిఫామ్గా ఉంటుంది. కొన్ని పెద్ద సిటీస్లో బిల్డింగ్లు, ఊళ్ళలో కూడా సంపన్నులు కట్టే బిల్డింగ్లు తప్ప మిగతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళంతా టెంపరరీ హోమ్స్, చాలా అంటే బాగా అక్కడే నివసించవలసిందిగా అలాంటి హోమ్స్ ఏం కట్టుకోరు. అంటే పాక లాంటి ప్రదేశాలే ఎక్కువ. అంటే ఇలా అంటున్నానని ఏం తప్పనుకోకండి, మెజారిటీ పాక లాంటి ఊళ్ళే. ఇంకా అట్లా కంపేర్ చేస్తే, ఆంధ్రాకి కంపేర్ చేస్తే రాయలసీమలో ఇంకా పక్కా ఇండ్లు కనిపిస్తాయి. రాయలసీమ సైడ్లో ఇంకా మనకు పక్కా ఇండ్లు కనిపిస్తాయి. కానీ ఆంధ్ర సైడ్ మొత్తము టెంపరరీ హౌసింగ్కే ప్రాముఖ్యత ఇస్తారు. నేను బిల్డింగ్లు లేవు అని అంటలేను, మళ్ళీ గమనించండి. ఏవా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, ఊళ్ళు ఉన్నాయి, బాగా సంపన్నులు, డబుల్ స్టోరీ అవన్నీ ఉన్నాయి. మెజారిటీ నేను మాట్లాడేది అంటే ఫామ్ ఎకానమీ బేస్డ్ గ్రోత్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం. ఇప్పుడు అది యంగెస్ట్ స్టేట్ కాకపోయినా ఇప్పుడు అది యంగెస్ట్ క్యాపిటల్. అయితే నేను ఆల్రెడీ అమరావతిపై, ఆంధ్రప్రదేశ్పై క్లియర్లీ చెప్పిన, అంటిల్ దెర్ ఈజ్ కల్చరల్ చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విల్ నాట్ బికమ్ కాస్మోపాలిటన్ రీజన్. ఇంత క్లియర్గా చెప్పిన. దీంట్లోనే అమరావతి ప్లస్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ యొక్క అంటే సారాంశం ఉంది. అర్థం చేసుకునే వాళ్ళకి, బుర్రున్న వాళ్ళకి. ఆంధ్ర ఈగోతో ఆలోచించకండి. ఆంధ్ర ఈగో ఆంధ్ర వాళ్ళని డెస్ట్రాయ్ చేసేసింది. వాళ్ళ తెలివితేటలను గత 9 ఏళ్లలో నిల్ చేసి పారేసింది.
దయచేసి ఆ ఈగోని పక్కన పెట్టండి. మీ టైం అయిపోయింది. సారీ కానీ చెప్తున్నా నేను, మీ చాకచక్యము, మీ బ్రెయిన్ యూజ్ చేసే టైం అయిపోయింది. ఇప్పుడు రియాలిటీని యాక్సెప్ట్ చేసుకునే బ్రెయిన్స్, హృదయాలు మీలో డెవలప్ కావాలి. బయటి వాళ్ళు చెప్తున్నారు కదా, తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చెప్తే మీరు వినే పరిస్థితికి మీ పనుల వల్ల మీరు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంకా ఇప్పుడైనా మీరు మేల్కొనకపోతే అమరావతి కాకుండా టోటల్ ఆంధ్రప్రదేశ్ నవ్వుల పాలై సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది చూస్తే కమర్షియల్, సెమీ కమర్షియల్, హౌసింగ్ డెవలప్మెంట్ అనేది అంటే చాలా అంటే అక్కడక్కడక్కడక్కడ డెవలప్ అవుతుంది. అంటే డెన్స్గా డెవలప్ కాదు. ఇప్పుడు విజయవాడ ఉన్నట్టు ల్యాండ్ లాక్డ్ ఆ ఏరియా లాగా డెవలప్ అయ్యే ఆస్కారం లేదు. వైజాగ్ కూడా నియర్లీ ల్యాండ్ లాక్డ్. అంటే ఈ ల్యాండ్ లాక్డ్ రీజన్స్లోనే థిక్ డెవలప్ అవుతుంది తప్ప అక్కడ ఏరియా మాస్ ఉంటే అక్కడక్కడక్కడక్కడ విస్తరించి డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఎనఫ్ ల్యాండ్ మాస్ ఉంది అని అర్థం. అయితే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ దాని చరిత్ర, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అమరావతి క్యాపిటల్ రీజన్ అది పరిపాలన ఏరియా అని ఏం చెప్తున్నారో అలా పెట్టకూడదు. నేనేమంటాను, అమరావతిలో పెట్టకూడదు అంటలేను, అమరావతిలో పరిపాలన అనే ఒక పెద్ద బ్లాక్ పెట్టకూడదు. అది అమరావతికి నెగటివ్గా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, అమరావతి అనే అనౌన్స్మెంటే తప్పుడు అనౌన్స్మెంట్. ప్లస్ అది ఫ్లడ్ జోన్ అని చాలామంది చెప్తున్నారు. మీరు ప్రాక్టికల్గా గమనించండి, మొండి పట్టుకుపోకండి, సఫర్ అవుతుంది అమరావతి. ఇది కూడా నేను మా బిగోల్ రీసెర్చ్ నుంచి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఒప్పుకున్నారా బాగుపడతారు, లేదా భయంకరంగా సఫర్ అవుతారు. అమరావతి అనే క్యాపిటలే కడుపు మంట మిగిల్చింది ఆంధ్రప్రదేశ్లో అంతటా. అసలు అమరావతి అని మీరే క్రియేట్ చేసుకొని మా భాగస్వామ్యం ఏం లేకుండా అక్కడ అంతా చుట్టుముట్టు భూములు కొనేసి మీరు బాగా డెవలప్ చేసుకుంటే మా రాష్ట్రాలు ఏం గాను అని చాలామందికి కడుపు మంట ఉంది. అలాంటి టైంలో మీరు క్యాపిటల్ పరిపాలనా రీజన్ అని ఒక డిజైన్ రిలీజ్ చేసి మీది ఎట్లుందంటే పాకలున్న రాష్ట్రం మధ్యలో నాగలోకం కట్టినట్టుంది. పాకలున్న రాష్ట్రం మధ్యలో నాగలోకం కట్టినట్టుంది. నేను చంద్రబాబు నాయుడు అంటే ఫుల్ రెస్పెక్ట్, కానీ ఆయన దక్షత, ఆయన కేపబిలిటీ చాలా తగ్గిపోయింది. మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అందరు ఏమడుగుతారంటే, మీరు ఒక చోట ఆఫీస్ బ్లాక్ స్పేస్ అంత పెద్దది పెడితే పరిపాలన దాంట్లో కలెక్టర్ అక్కడనే ఉంటాడు, చీఫ్ మినిస్టర్ అక్కడనే ఉంటాడు, సెక్రటరేట్ అక్కడ ఉంటుంది, ఆఫీసులు అక్కడనే ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ ఫీల్ కావద్దని రాష్ట్రానికి ఒక బిల్డింగ్ పేరు పెట్టారు. ఇది ఏమాత్రం జిల్లాలకు ఒక పేరు పెట్టారు, బిల్డింగ్ పేరు జిల్లాల వారీగా పెట్టారు. ఆ జిల్లాల పేరు పెడితే ఎవ్వడు సంతృప్తి చెందాడు. వాళ్ళేమి ఎర్రి ఎంగలప్పలు కాదు. కర్నూలు బిల్డింగ్, విజయనగరం బిల్డింగు, వెస్ట్ గోదావరి బిల్డింగు, నెల్లూరు బిల్డింగు, చిత్తూరు బిల్డింగ్ అని పెడితే వాళ్ళ స్టేక్ ఏమి? ఆ జిల్లా వాళ్లకు మీ అమరావతిలో స్థానమేమి? దీనికి ఎవరి దగ్గర జవాబు లేదు. ఫస్ట్ అమరావతిలో స్థానమేమి, రెండోది ఈ ఐకానిక్ ఈ ఆఫీస్ కాంప్లెక్స్లో ఈ జిల్లాల వాటా ఏమి? పేరు పెట్టడం వల్ల వాళ్ళు సంతృప్తి చెందరు. ఎవరు ఎర్రియంగా పడలేరు ఇక్కడ. అంటే మీరు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ జనాలు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అనుకున్నట్టు రైతు బంధు వారేస్తే నేనే గెలుస్తా 20 ఏళ్ళు అనుకున్నాడు పిచ్చోడు, పీకి పారేసారు. దయచేసి కేసీఆర్ పాలన మీరు రిపీట్ చేయకండి. నేను చెప్తున్నా కదా, మీరు అన్నీ పిచ్చివి చేయకండి.
ఒకటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక యంగ్ స్టేట్ ఉన్నట్టే లెక్క. క్యాపిటల్ లేని పరిపాలన సాగింది 10 ఏళ్ళు అంటే స్టిల్ ఇట్ ఈస్ ఎ యంగ్ స్టేట్. కాబట్టి యంగ్ స్టేట్లో అందరినీ సంతృప్తి పరిచే కొన్ని చర్యలు తీసుకుంటే కానీ మీరు బాగుపడరు. ఇప్పుడు అనంతపూరు, రాయలసీమ దీన్ని స్పెషల్ అటెన్షన్ పెట్టాలి. విజయనగరం పైనుంచి అక్కడి నుంచి వెస్ట్ గోదావరి వరకు మీరు ఒక స్పెషల్ అటెన్షన్ పెట్టాలి. ప్లస్ ఖమ్మం బార్డర్ రీజన్స్, కర్నూలు ఇంటర్నల్ రీజన్స్, ఈ కోస్టల్ ఇంటర్నల్ రీజన్స్పై మీరు ఒక స్పెషల్ కేటగిరీ ఫామ్ చేసి ఈ జిల్లా అభివృద్ధిలకు స్పెషల్ నిధులు అన్నీ స్పెషలే. అమరావతి రీజన్ తప్ప ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి, వైజాగ్, ఇలాంటి గుంటూరు ఈ ప్రాంతాలు తప్ప మిగతా జిల్లాలన్నీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద తేవలసిందే. లేకపోతే అమరావతి చినిగిన ఇస్తరైతుంది. ఏం చెప్తున్నా? చినిగిన ఇస్తరైతుంది అమరావతి. నేను ఒకటి అడుగుతున్నా, దానికి జవాబు చెప్పండి. అసలు అమరావతి పరిపాలన ఆ రీజన్ ఏముందో, కోర్ రీజన్, ఆ ఐకానిక్ బిల్డింగ్స్ ఏమున్నాయో దానికి మీ రాష్ట్రానికి ఏమైనా పోలిక ఉందా అంటే ఇది నేనేమడుగుతా. ఇప్పుడు కోర్ ఆఫీస్ రీజన్ ఉంది కదా, అక్కడ దాని కంపౌండ్ బయట అంటే దాని పెరిమీటర్ బయట ఎవరెవరి స్టేక్ ఎంత అవుతుంది? ఇప్పుడు న్యాచురలీ ఆ పరిపాలన కాంప్లెక్స్ బయట హెవీ కమర్షియల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆ పరిపాలన రీజన్లో బయటోడు వచ్చి అక్కడ షాపులు కానీ కమర్షియల్ యాక్టివిటీస్ చేయలేడు. ఆ కాంప్లెక్స్ బయట చేయాలి. ఈ కాంప్లెక్స్ బయట అంతా ఎవరి భూములు ఉన్నాయి? ప్రభుత్వం భూములు ఉన్నాయా? ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఇంత అని పంచిపెడుతుందా? అంటే అమరావతి అనే ఒక క్యాపిటల్ అనౌన్స్ చేయడము అసలు చట్టం లేదు కానీ చట్టవిరుద్ధమే. ఎందుకంటే ముందే అందరు భూములు కొనుక్కొని దాన్ని క్యాపిటల్గా చేసి కొంతమంది ప్రయోజనాల కోసం చేసినామని లాస్ట్ టైం ఓడగొట్టిండ్రు. కరెక్టా? తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, దాన్ని ఏం చేయలేదు, ఆయనను పంపించారు. మళ్ళీ మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? మీ బాధ్యత ఏంది? ప్రతి జిల్లా వాళ్లకు సంతృప్తి కలిగే పాలన మీరు అందించే మీకు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అమరావతి కాంప్లెక్స్ నిర్మించకపోతే ఎవ్వడు చక్కర వచ్చి పడిపోతాడు. అక్కడ స్పృహ తప్పి ఎవ్వడు పడిపోయేటోడు లేడు. మీ అట్లీస్ట్ మీ జిల్లాల్లో జిల్లా కేంద్రాలను మీరు అభివృద్ధి వైపు తీసుకుపోయి ఉంటే అమరావతి ఇప్పటిదిప్పుడు కట్టకపోయినా ఎవ్వడు అడిగేటోడు కాదు. ప్రతి జిల్లా కేంద్రాన్ని మీరు స్పెషల్ కేటగిరీగా తీసుకొని దాన్ని డెవలప్ చేసింటే ఇవాళ అమరావతిని మెల్లగా డెవలప్ చేస్తే ఎవ్వడు ప్రశ్నించేటోడు కాదు. కానీ మీరు చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏమంటే కండ్లకు ఇంపుగా కనబడాలి ఆంధ్రప్రదేశ్ అని మీరు ఆ ఆఫీస్ కాంప్లెక్స్ అంటే జిగేలు అనే ఆఫీస్ కాంప్లెక్స్ కట్టడం ప్రతి పేదవాడి ముఖం మీద పెండ కొట్టినట్టే. అంటే పంటలు లేక, నీళ్లు లేక, అంటే బిలో పవర్టీ లైన్ బతికే ఆంధ్రప్రదేశ్, ఎస్పెషలీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల ముఖాన పెండ కొట్టినట్టే. మీకు పైసా ఇవ్వము కానీ మేము ఐకానిక్ టవర్లు కడతాం. ఈ ఐకానిక్ టవర్ ఎవరికి అర్థమవుతుంది? గిరిజన ప్రాంతాల్లో ఉండే, ఆ విజయనగరంలో ఉండే ట్రైబల్స్కి అర్థమవుతుందా? రాయలసీమలో ఉండే ఫ్యాక్షనిస్ట్ చిన్న గ్రామాలకు, నీళ్లు లేని గ్రామాలకు అర్థమవుతుందా మీ ఐకానిక్ టవర్స్? ఎవరికి కావాలి ఐకానిక్ టవర్స్? ఎవడు అడిగండి మీకు ఐకానిక్ టవర్స్? ఎవరి డబ్బుతో మీరు ఐకానిక్ టవర్స్ కడుతున్నారు? ఎవరి మీద అప్పు పెట్టి ఈ ఐకానిక్ టవర్స్ కడుతున్నానని నేను సూటిగా అడుగుతున్నా టీడీపీ ప్రభుత్వాన్ని. నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ రెస్పెక్ట్ ఉన్న మాత్రాన నేను ప్రశ్నించకుండా ఉండను. ఈ ఐకానిక్ టవర్ ఎవడు అడుగుతున్నాడు? అసెంబ్లీకి అంత అవసరమా? ఆ టీడీపీ లేదా ఎమ్మెల్యేల యొక్క స్థితిగతులేమి? మొన్న పాలకొల్లు ఎమ్మెల్యే చూసినాం.
నాయుడు శ్రీనివాసులు ఆయన పేరేమి మన పెళ్ళయింది కదా వాళ్ళ కూతురు. ఆయన ఎలా బతుకుతున్నాడు? ఆయన మీకు ఏమన్నా ఐకానిక్ టవర్లో అసెంబ్లీ పెట్టమని చెప్తున్నాడా? మీ టీడీపీ ఈయన లీడరే కదా, ఆయన వాటర్ రిసోర్సెస్ మినిస్టర్. మన కూతురు పెళ్ళయింది కదా, బాలకృష్ణ టీడీపీ వాళ్ళంతా పోయినారు. ఆయన ఐకానిక్ టవర్లో ఉండడం ఇష్టపడతాడా? అంటే మీ ఎమ్మెల్యేల స్థాయి చూడండి. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు? ఊళ్ళు తిరుగుతుంటాడు. అటువంటి ఆయన ఐకానిక్ టవర్ నాకు కావాలి అన్నాడు. ఇప్పుడు లోకేష్కి తప్ప ఐకానిక్ టవర్ ఎవ్వరికి అవసరం లేదు. అంటే లోకేష్ ఎడ్యుకేషన్ స్థాయిని బట్టి ఒక ఐకానిక్ టవర్లో నేను ఉండాలి అనుకుంటాడు, అంటే అసెంబ్లీ కావాలనుకుంటాడు. కానీ ఒక ఐకానిక్ అసెంబ్లీలో వీళ్ళంతా కూర్చునే వీళ్ళకి ఏ ఆకాంక్ష లేదు. వీళ్ళకి కావాలి సులభమైన పరిపాలన కల ఒక సెక్రటరేట్ టైపు ఆఫీస్ కాంప్లెక్స్. ఇంకోటి, ముఖ్యమంత్రి అక్కడే ఉండాలి, సెక్రటరేట్ అక్కడే ఉండాలి, అందరు అక్కడే ఉండాలి అంటే ఇది అతి ప్రమాదకరమైన డెవలప్మెంట్. ఎందుకంటే అందరూ ముఖ్యులు అక్కడ ఉంటే ఇంకా చుట్టుముట్టు మొత్తం కమర్షియల్ ఏరియా అవుతుంది. ఈ కమర్షియల్ ఏరియా ఎవరికి చెందింది? ఇప్పుడు ఎవడైనా ఏమన్నా చేయాలంటే ఆ టోటల్ కాంప్లెక్స్ బయట వెళ్ళాలి. బయట వెళితే అది మొత్తం కమర్షియల్ ఏరియాగా డెవలప్ అవుతుంది. అంటే మీరేమంటే మీకు నచ్చిన చోట ఒక ఐకానిక్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టి ఆ చుట్టుముట్టు అంతా మీ కబ్జానే ఉండి మళ్ళీ విమర్శలకు పాలవుతున్నది. అంటే దీనికి సొల్యూషన్ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది. మీరు ప్రజెంట్ ఇప్పుడు టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ సెక్రటరియట్ పెట్టుకున్న మీకు 20 ఏళ్ళ వరకు ఎవ్వడు అడిగేటోడు లేదు. అరే టెంపరరీలో ఎందుకు బతుకుతున్నారా అని. ఎందుకంటే అందరూ పాకాలలో గుడిసెలలో, మెజారిటీ జనాలు గూడాలలో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికం, విప్లవం అంటే ఏం తెలియని ప్రజానికం, వేరే భాష రాని ప్రజానికం, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉండే ప్రజానికం, మ్యాక్సిమం రైతులు ఉండే ప్రజానికం, వాళ్ళకి ఐకానిక్ టవర్ అంటే మీనింగ్ తెలియని ప్రజానికం మిమ్మల్ని ఎవడు అడిగాడు? ఇన్ని 100 కోట్లు ఆ ఆఫీస్ కాంప్లెక్స్కి తగిలేస్తే ఇది ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, గవర్నమెంట్ ఉద్యోగులకు లాభం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పైసా లాభం లేదు. మీరు ఇప్పుడున్న టెంపరరీ అసెంబ్లీలో, టెంపరరీ సెక్రటరేట్లో ఇంకో 20 ఏళ్ళు పనిచేసినా ఎవ్వడికి ఆబ్జెక్షన్ లేదు. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే అమరావతిలో కమర్షియల్ డెవలప్మెంట్ కావాలని మీరు ఈ కోర్ క్యాపిటల్ రీజన్లో ఈ ఆఫీస్ కాంప్లెక్స్ కడుతున్నారు తప్ప మీకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి. పెట్టుబడులు బిల్డింగ్లు చూసి రావు. ఇది హైదరాబాదు బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళు కట్టిన ముదనష్టపు బిల్డింగ్లు ఫస్ట్ మంచిగా అనిపించినాయి, కానీ పెట్టుబడులు బిల్డింగ్లు చూసి రావు అని హైదరాబాద్ని చూసి నేర్చుకోండి. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు కూడా క్షణంలో మాయమవుతాయి కండిషన్స్ బాగాలేకపోతే. ఫస్ట్ కండిషన్స్ మంచిగా క్రియేట్ చేయండి. ఫస్ట్ ప్రజలకు లాభమయ్యేటట్టు చూడండి. జిల్లాల వారీగా డెవలప్మెంట్ ప్లాన్స్ వేయండి. వేస్తున్నాం, అది కూడా వేస్తున్నాం. అది ఇంపార్టెంట్. ఫస్ట్ ఐకానిక్ బిల్డింగ్లు. ఇంకోటి పెద్ద ప్రమాదకరమైన థింగ్, ఇప్పుడు అక్కడ ఫ్లడ్స్ వస్తే మేము పంప్స్ యూజ్ చేసి ఆ ఫ్లడ్ వాటర్ని బయట పంపిస్తామంటున్నారు ఆఫీస్ కాంప్లెక్స్ నుంచి. ఆ వాటర్ బాడీస్లో ఫ్లడ్స్ వస్తే పంపు ద్వారా బయట పంపిస్తారట. అంటే న్యాచురల్గా బయట పోయే వసతి అక్కడ లేదు, ఎందుకంటే ఫ్లడ్ రీజన్ కనుక. ఇంకో తప్పు, ముఖ్యమైన తప్పు, ఆ నదిని సిటీ సెంటర్ నుంచి తీసుకపోతే అది మూసి అవుతుంది. మీరు తలకిందులు ఏం చేసినా మన ఇండియాలో వాటర్ బాడీస్ సిటీ సెంటర్ నుంచి పోయినాయంటే మురికి కూపాలుగా మారుతాయి. ఈ ఆఫీస్ రీజన్లో కూడా డిజైన్ ప్రకారం ఎస్టీపీకి పోయి ఎస్టీపీలో ప్రాసెస్ అయ్యి క్లీన్ వాటర్ రివర్లో కలపడం అసాధ్యం.
మీరు ట్రై చేసి చూసుకోండి. ఇది ఆఫీస్ కాంప్లెక్స్ అయితే మీ కంట్రోల్లో ఉన్న రీజన్ కదా, అక్కడ జనరేట్ అయ్యే డ్రైనేజ్ వాటర్ని మీరు ప్యూర్ వాటర్గా మార్చి కృష్ణా నదిలోనో ఎక్కడనో నదిలో ఇడిచి చూపియండి. తర్వాత అమరావతి మధ్య గుండా ఈ నది పోయేది, అది ఏ మటుకు ప్రాక్టికలో మీకు అర్థమైపోతుంది. అంటే వేరే దేశాలను చూసి అక్కడ పాపులేషన్ ఎంత, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమి, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ ఎంత, యూరప్తో మనం పోల్చలేము. మనము సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో ఉన్నాం. మనం సౌత్ మోస్ట్ ఏరియా కాంటినెంట్లో. మన ఏషియన్ లైఫ్ స్టైల్స్ ఏమి, యూరోపియన్ లైఫ్ స్టైల్స్ ఏమి అబ్జర్వ్ చేయడానికి యూరోప్ పోయి డెలిగేషన్ చూసి వస్తే మన రేవంత్ రెడ్డి చూసి వచ్చినట్టు పోయిండు, యూకేలో చూసి వచ్చినట్ట. యూకేకి మనకేం పోలికరా ఇక్కడ? యూకే ఎక్కడ, మనం ఎక్కడ? థేమ్స్ రివర్స్ చూసి వచ్చిన థేమ్ రివర్ ఎక్కడ, మూసి ఎక్కడ? ఏమైనా బుర్ర ఉందా? అంటే బుర్ర లేని సన్యాసులకు అధికారం ఇస్తే ఇట్లని తగలెడతారు. నాకు రేవంత్ రెడ్డి రావడం చాలా సంతోషం కలిగించింది, కానీ లాస్ట్ 2 ఇయర్స్లో మూర్ఖపు ఆలోచనలే ఎక్కువ వస్తున్నాయి. జిగుత్స కలుగుతుంది నాకు. అలాంటి జిగుత్స ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కలుగుతుంది. నేను క్లియర్గా చెప్తున్నాను, నాకు చంద్రబాబు నాయుడు అంటే డీప్ రెస్పెక్ట్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేస్తుంటే నేను ఊరుకోను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉత్తమ కుమారుడా అంటే కానే కాదు. ఆయన చేసిన డ్యామేజ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకెవరు చేయలేదు. పోనీ జగన్మోహన్ రెడ్డిని పాస్ట్ అయిపోయింది, మళ్ళా రాడు, పక్కన పెడదాం. మరి మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఏం వెలువబెడుతున్నారంటే ఒక ఆఫీస్ కాంప్లెక్స్ కట్టి 1000 కోట్లు 100 కోట్లు ఆఫీస్ కాంప్లెక్స్ కట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెత్తిన పెడుతున్నారు. ఒకటి కిరీటం, తినడానికి తిండి లేదు, పైన బంగారు కిరీటం పెట్టినట్టు ఉంది ఇప్పుడు అమరావతి ఆ డిజైన్. చుట్టుముట్టు ఒక 50 కిలోమీటర్లు పోతే అన్ని పాకాలు, గుడిసెలు, చిన్న చిన్న ఇండ్లు, అన్ని చేన్లు, అడవులు ఉన్న ప్రాంతాలని మధ్యలో మీరు ఒక ఐకానిక్ టవర్లు, ఐకానిక్ బిల్డింగ్లు కట్టి ఏం చేస్తారు? అంటే ఇప్పుడు నార్త్ కొరియాలో కిమ్ జొంగ్ ఉన్నాడు కదా, కిమ్ ఉన్నాడు కదా, అట్లా కిమ్ పరిపాలనలాగా జరుగుతుంది. చూడడానికేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు నార్త్ కొరియాలో, అక్కడ చూస్తే పక్కకు చూస్తే ఆకలి సాగు. సేమ్ నార్త్ కొరియా బేస్డ్ డెవలప్మెంటే ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్. నేను ఏమాత్రం బ్యాక్డౌన్ కాను. నార్త్ కొరియాల పరిపాలన అంటే బిల్డింగ్స్ ఎట్లున్నాయో ఇప్పుడు అమరావతి బిల్డింగ్లు కూడా సేమ్ అట్లనే. చుట్టుముట్టు డెవలప్మెంట్ లేదు, చుట్టుముట్టు అక్షరాస్యత లేదు, చుట్టుముట్టు పాకాలు, గుడిసెలు, చుట్టుముట్టు అన్ని పాడి పంటలు, మధ్యలో ఈ ఐకానిక్ ఆఫీస్ కాంప్లెక్స్. ఆంధ్రప్రదేశ్ ఇటు చివరి నుంచి అటు చివరి పోతుంటే ఈ ఐకానిక్ ఏరియా తప్ప ఎక్కడ అంత ర్యాపిడ్ డెవలప్మెంట్ మనకు కనిపించదు, ఎక్సెప్ట్ వైజాగ్. అండ్ ఏమన్నా అంటే వైజాగ్, గుంటూరు, ఇదొకటి ఉంది విజయవాడ. వైజాగ్, గుంటూరు, విజయవాడ, ఈ 3 తప్ప ఇప్పుడైతే తిరుపతి. మళ్ళీ వీటి సంగతి ఏమి? వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, వీటి పరిస్థితి ఏమి? కోర్ క్యాపిటల్ రీజన్ అని రోజులు అయిపోయాయి, 10 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు మీరు ఐకానిక్ టవర్లు కట్టి అందరూ అక్కడే రావాలి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చీదర కొడుతుంది. అక్కడనే ముఖ్యమంత్రి ఆయన కాలిస్తే 22 గంటలు మీటింగ్ పెడతాడు. ఎందుకు పోతారు? ఇల్లు ఇక్కడనే కదా, మీరు ఇక్కడనే సావన్నట్టు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా నెత్తి నొప్పి. అట్లా ఒకటే కాంప్లెక్స్. ఎప్పుడు చూసినా పొద్దున్న లేవగానే ముఖ్యమంత్రి ముఖము, మంత్రుల ముఖాలు చూడాలి. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. కొద్దిగా బయట పోదామంటే అక్కడనే ఇండ్లు, అక్కడనే కాంప్లెక్స్లు, మళ్ళీ అవే ముఖాలు. పరిపాలన కేంద్రీకరణ అని చెప్పి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి అందరినీ దాంట్లో కుక్కి అదొక సెంట్రల్ జైల్ లాగా, పరిపాలన జైల్ అంటారు దాని డిజైన్ కూడా అట్లనే ఉంది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమంటే ఆ పరిపాలన ఏరియా బయట ఉన్న ల్యాండ్స్ ఎవరు లాభపడుతున్నారు? ఎందుకంటే కోర్ క్యాపిటల్ రీజన్ అంటే బయట అంతా ఇక 30-40 కోట్లకు పోతుంది ఎకరా. ఆ లాభపడుతున్నది ఎవరు?
ఆ లాభం అంతా మనము అంటే ఆల్ ఓవర్ స్టేట్లో పాపులేషన్కి మీరు పంచుతారా? మీరు అమరావతిలో ఎలాగూ పంచలేకపోయారు, మరి ఇప్పుడైనా మీ ప్రజలకు భాగస్వామ్యం ఎలా కలుగుతుంది? అంటే జిల్లా పేర్లు పెట్టిన బిల్డింగ్ అంటే ఎవడంత ఎర్రియప్ప ఎంగలప్పలు ఎవడు లేడు. అంటే టీడీపీ లాంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రెండోసార్లు పవర్లో వచ్చినాక ఇలాంటి దరిద్రమైన తప్పులు చేస్తున్నానంటే నేను నమ్మలేకపోతున్నాను. సారీ, నేనైతే ఈ కోర్ క్యాపిటల్ రీజన్ని ఒప్పుకోను. అక్కడ ఎవరెవరు ల్యాండ్స్ కొన్నారు అసలు నన్ను అడిగితే ఒక 30 కిలోమీటర్స్ వరకు మొత్తం గవర్నమెంట్ తీసేసుకోవాలి. 30-40 కిలోమీటర్స్ వరకు మొత్తం ఎవరు ప్రైవేట్ ల్యాండ్స్ ఉండొద్దు, ప్రైవేట్ ల్యాండ్స్ ఉండనే ఉండొద్దు. కలిసి 50 కిలోమీటర్స్ సర్కిల్ గీసేసి ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ తీసేసుకోవాలి. అప్పుడు డెవలప్మెంట్ ఎట్లయితే చూడండి. ఒక్కటి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు స్వార్థం వల్ల ఈ అమరావతి డెవలప్మెంట్ అవుతుంది తప్ప, ఇప్పుడు చూడండి ఈ దరిద్రపు కొట్టు జనాలు ఎట్లుంటారో వీళ్ళ వల్ల అక్కడ హైదరాబాద్ గ్రోత్ ఆగుతలేదు. ఎందుకంటే ఎప్పటి వరకు అమరావతి దరిద్రంగా ఉంటుందో, ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటుందో, అక్కడ సొంత ప్రజలకే టోపీ పెడుతూ ఉంటుందో, హైదరాబాదు స్లోగా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు మీ క్యాపిటల్ రీజన్కి రావడానికి ఇంకా ఇష్టపడతలేదంటే దానికి కారణాలు ఇవే. కడుపులో తిప్పుతుంది జనాలకు. ఇప్పుడు కర్నూలు అయినకు, అనంతపురం అయినకు, చిత్తూరు అయినా కడుపులు తిప్పుతుంది. అరే మా దగ్గర చిత్తూరు పెట్టాలి, మరి ఎందుకు పెట్టద్దు అంటాడు. ఎవరి జిల్లాలో వాడికి ముఖ్యం కదా, మా కర్నూలు కావాలంటాడు. మళ్ళీ వీళ్ళనంతా ఫస్ట్ తృప్తిపరచాలి మీరు. అట్లీస్ట్ కర్నూలు, అనంతపూర్ అట్లా జిల్లా కేంద్రాలను మీరు ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని అక్కడ రోడ్స్ డెవలప్మెంట్ అన్నీ చేసినాక మీరు టెంపరీ అమరావతిని పర్మనెంట్ అమరావతి చేస్తే ఎవడు గుడ్డపోటు వచ్చి పోతలేడు. అక్కడ ఎవడు అడుగుతలేడు మిమ్మల్ని. ఎవడు కోర్ క్యాపిటల్ రీజన్లో వేల కోట్లు పెట్టి అప్పుల పాలై ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మీ ఐఏఎస్ ఐపీఎస్లని రాయల్గా ఉంచండి అని ఎవ్వడు అడుగుతలేడు. ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి సర్వే చెప్పేయండి, ఏమండి మేము ఇంత కట్టి 5 స్టార్ హోటల్ లాగా మేము సెక్రటరేట్ని, వీళ్ళ క్వార్టర్స్ని, ప్రభుత్వ ఉద్యోగులకు 5 స్టార్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇది మీకు సమ్మతమేనా అని ఒక సర్వే చెప్పేయండి ఆంధ్రప్రదేశ్లో. మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారో మీ మీద. నేనేమంటే మీరు జిల్లా కేంద్రాల్లో డెవలప్మెంట్ చేయండి, ఎవడు ఆబ్జెక్షన్ చెప్పాడు. మా జిల్లా డెవలప్ అవుతుంది, అట్లీస్ట్ మా జిల్లా డెవలప్ అవుతుంది, జిల్లా కేంద్రం డెవలప్ అవుతుందని సంతోషపడతారు. మీరేం చేస్తుండ్రు? జిల్లా కేంద్రాలను పోతే ఒకడు ఫ్యాక్షనిస్టు, ఇంకోడు జేసీ దివాకర్ రెడ్డి, ఇంకోడేమో పైన బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు. ఏంది అది? ఆ మంత్రులేంది, వీళ్ళేంది? వాళ్ళు నార్మల్గా సింపుల్ పీపుల్ వీళ్ళంతా. అంటే డబ్బులు ఉండొచ్చు, కోట్లు పడగడచ్చు, కానీ వీళ్ళంతా సామాన్యంగా మామూలుగా బతికేటోళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి తీసుకుపోయి ఐకానిక్ బిల్డింగ్లో కూర్చోబెడతా. నీకు ఐకానిక్ ఏమని కావాలరా? ఫారెన్ ఇన్వెస్టర్ కూడా నీ బిల్డింగ్లు చూసి ఎవడు మురిసిపోడు, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. మొత్తం సర్వే చేస్తారు. స్టేట్ ఏమో పాకాలు ఉంది, చైన్లు వర్చన్లు ఉన్నాయి, సెంటర్లో ఐకానిక్ బిల్డింగ్ కడితే అసలు ఇక్కడ రెవెన్యూ జనరేషన్ ఎట్లుంది, ఆ ఐకానిక్ బిల్డింగ్ ఎట్లుంది? నాకు దీని జవాబు చెప్పండి. రెవెన్యూ లేదు, అప్పులు చేసి క్యాపిటల్లో బిల్డింగ్లు కడితే ఎవడు సంతోషపడడు అని స్పష్టంగా చెప్తూ, ఇలాంటి బిల్డింగ్లు కట్టి కడుపు మంట మిగిల్చేది తప్ప మీరు చేసింది ఏమీ లేదు అని టీడీపీ గవర్నమెంట్కి సూటి సవాల్ విసురుతూ ఇప్పుడైనా చేంజ్ కాండి. జిల్లాల వారీగా జిల్లా కేంద్రాలను డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. నేను కోరుకునేది కూడా అదే. అతి త్వరగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి, అమరావతి డెవలప్ కావద్దు. ఆంధ్రప్రదేశ్ జిల్లాలు డెవలప్ అయిన రాడు మీకు అమరావతిలో ఇంకా పెద్ద పెద్ద టవర్లు కట్టినా ఎవడు ఆబ్జెక్షన్ చెప్పాడు, అందరూ సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.